అన్న నమస్తే అన్న. ఈ ఊర్లో ఓజీ ఉమేష్ అంటే ఎవరన్నా వాళ్ళకి ఒక దూడ ఉందంట, అది ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుల్ హల్చల్. కొత్తగా పట్టుకొచ్చారు ఓజీ ఉమేష్ అనేసి, బాగా హల్చల్ చేస్తుంది. రైట్ వెళ్ళండి, అక్కడ ఇల్లు. ఓకే అన్న, ఇక్కడ ఓజీ ఉమేష్ వాళ్ళ ఇల్లు ఎక్కడన్నా? అయ్యో ఎందుకోసం వచ్చినారన్నా? అవును, ధరన్నా చూపిస్తానా? కానీ చూపిస్తా ఉండు. ఓకే దానే ఓజీ ఉమేష్ ఇద్దరు వచ్చినారా? సాయి రా. ఏందన్నా ఓజీ ఉమేష్కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, పిలవంగానే అందరూ వచ్చేస్తున్నారు. ఏందన్నా దూడ మంచి పర్ఫార్మెన్సేనా? అవునా, మామూలుగా ఉండదు. చరణ్ చరణ్ ఓజీ ఉమేష్ ఇద్దరు వచ్చినారా? తులసి తులసి వాడన్నా ఎద్దు వాడ తమ్మున్న వాడు వాడమైతే. అన్నా నమస్తే. ఏందన్నా అసలు రాంగా పిలుస్తుంటే ప్రతి ఒక్కరు వస్తానే ఉన్నారు, పేరు చెప్పంగానే ఓజీ ఉమేష్ది. ఏందన్నా ఇంత కథ? ఓజీ ఉమేష్ అంటే అది హల్చల్ దూడ అనేది, అది మనిషిని చంపేదానికి వస్తుంది. అది వీళ్ళందరూ మా వాళ్ళే, మన వాళ్ళ అభిమానంతో వస్తారు. చాలా హల్చల్ అవుతుంది ఆ వీడియో. అన్నా ఎక్కడుందన్న దూడ? దూడ అది మన సైడ్ లో పైన ఉందండి. రండి నాకు చూపిస్తాను మా ఓజీ ఉమేష్ దూడని. నమస్తే మామా. నమస్తే బ్రో. ఏంది ఈ ఊర్లో ఒక హల్చల్ లేస్తుందంటే ఏదో చిన్న దూడ విషయం, అందుకనేసి మీ ఊరు దాకా రావాల్సి వచ్చింది. ఏందన్నా దూడ విషయం? ఆ దూడ అంటే మామూలుగా నార్మల్గా ఎద్దులు చూస్తే ఎద్దులు కుమ్మేదానికి వస్తున్నాయి మనుషుల్ని, ఇది ఏకంగా చంపేదానికి వస్తూ ఉంది. అది దీని ఫ్యూచర్, అది దీని కథ. ఎక్కడ పట్టుకొచ్చారన్న ఈ దూడని? బొప్పరాజపల్లిలో శశి అన్న దగ్గర పట్టుకొచ్చినాము. సుమారు ఒక 7 నెలలు అవుతుంది పట్టుకొచ్చి. ఇది 1.5 సంవత్సరం దూడ ఇది. ఓకే అన్న, ఎంత అన్న ఇప్పుడు ఈ దూడ ఎంత కడుగుతున్నారు? దూడ నా చాలా మంది అడిగినారు, మీరు రేట్లు చెప్పలే, ఇచ్చేది ఏం లేదు. అన్న దగ్గర పట్టుకొచ్చినాం. ఓకే అన్న, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దీని పర్ఫార్మెన్స్ హై లెవెల్లో ఉంటుంది. ఒకవేళ ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇప్పుడే మీరు చూడండి. దూరలేదే. ఓకే చూసారు కదన్నా దీని పర్ఫార్మెన్స్. ఇప్పట్లోనే సింపుల్గా శాంపుల్గా మీకు చూపించినాము. ఇంకా ఫ్యూచర్లో ఎట్టుంటుందో మీ ఊహలకి వదిలేస్తున్నా.